మాట్లాడుతున్నావు నేనా? She likes listening to me. Yes. తను మాట్లాడితే నేను రోజు వింటూనే ఉంటున్నావు కదా. బోర్ కొట్టదే. Never ending. సోషల్ మీడియాలో కిస్సెస్, హగ్స్, లైక్ ఇలా పోస్ట్స్ కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా. లైక్ జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారని అవేమి పెట్టుకున్నారా మైండ్ లో? లైక్ తీసుకునేది ఏం లేదు డార్లింగ్, అంటే చూసి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంతేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరి గురించి ఆలోచించను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా పర్లే, ఐ డోంట్ కేర్. ఓకే. ఆల్వేస్ లైక్ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటాయా, ఎక్స్ కానీ ఎక్స్ లవర్ కానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు. There is a reason why they are ex. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే, అండ్ ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు? మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం. అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్, యూ బ్లాక్ దెమ్, యూ ఫర్గెట్ అబౌట్ దెమ్, అండ్ బ్లాక్ చేసేస్తాం కదా. ఇంకా ఇంకెట్లా చూస్తారు? అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ అలా ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే సినిమాలో జరుగుతాయి. అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లుంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. కాదు, ఇప్పుడు ఎక్స్ ని బ్లాక్ చేసేయాలా, ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా, నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేసేది, ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. నీ ఫీలింగ్ ఏంటి? ఇదే ఫ్రెండ్స్ లెక్స్ అయితే బ్లాక్ చేసేయాలా లేకపోతే? అంటే దట్ డిపెండ్స్ ఆన్, వాళ్ళే బ్లాక్ చేస్తారు. నేను ఎవరిని వాళ్ళే బ్లాక్ చేస్తారు. నార్మల్ గా మూవ్ అవ్వచ్చా ఫ్రెండ్స్ గా? అంటే ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, అంటే సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 11th ఫ్లోర్ లోనా ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, అంటే సమ్ నంబర్, ఎక్స్ నంబర్, ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ప్లోర్ 9th. నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఇది మీది ఏంటి అసలు, లవ్వా లేకపోతే అంతకు మించి? ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకు మించి కాబట్టి అడుగుతున్నాను. అంతకు మించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళొచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుంది అంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్ ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి నాకు ఈగో ఎక్కువ వచ్చి దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. సో ఫర్గివ్నెస్ ఉండాలి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమైనా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్? ఎంత సైలెంట్ కొట్టినా మళ్ళీ అడుగుతున్నా. చెప్పేవన్నీ వింటున్నా. నాకు ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి దేకో జబ్ 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 మియా బీవీ రాజీ తో చెప్పు, వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ రూల్స్ దాకా వెళ్ళిపోతున్నాం. లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ.
Rules మాట్లాడేటప్పుడు చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా, లైక్ అది కూడా ఉంది. సి సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. ప్లీజ్ చేస్తావు వాట్స్ మైండ్ ఎప్పుడు ఇదే ఇదంతా పెళ్లి అయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్, ఇదే పెళ్లి అనే టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుందని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. అదంతా ఎవరో చెప్పినట్టే నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. ఎక్కడో ఎవరెవరో చూసి చూడటమో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. పెళ్లి అంటే ఏంటి శివ? పెళ్లి కదా, ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ టూ లవర్స్. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు, వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే, ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక డే అందరూ ఫ్యామిలీ, ఒక మెమరీ, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, నేను చూసిన వాళ్ళు. సో ఇట్ డజంట్ మ్యాటర్, it's just a agreement that we are showing off to other people, or we are just celebrating that one particular day. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట చెప్పుకుంటే పెళ్ళైనట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్లి అయిపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా, అలా కూడా అనుకోవచ్చు. ఎక్కడికో పాత చెప్తుంటే ఏంటి నీ ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు. పురాణం ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పాను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయా అని అనుకుంటున్నా. ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా, అడుగుతున్నా, అనిపిస్తుంది. ఏమంటారు? చెప్పాలి అమ్మాయి అడుగుతున్నా బ్రో, ఇది కపుల్ క్వశ్చన్. నీకైతే చెప్పాలి, అలా కాదు. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా ఇనాయనే, కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నోరు తెరవలేదు కదా. హాలిడేస్కి వెళ్తుంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ గా హాలిడేస్, దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఇంకొక పెద్ద రీజన్ చెప్తా. నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్, దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసం. 100%. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత మళ్ళీ మెమరీ లా చూపిస్తాడు. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ మీడియా? అది కూడా చేస్తాం, అది చేస్తారు, ఇది చేస్తారు. ఐ లైక్ ఫోటోస్. నేను ఫోటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి, పిచ్చిగా ఉంటుంది కదా నాకు. ఆ మూమెంట్ ఎప్పటికీ మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి. ఎందుకు నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫొటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫొటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకుంటాము, ఛార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరం కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్. ఎక్కువ మాట్లాడుకుంటుంటాం, ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది నువ్వు ఎంత మాట్లాడుతావు, ఆమె ఎంత వింటుందో. లేదు, ఆమె మాట్లాడేటప్పుడు నేను కూడా వింటాను. ఐ లైక్ లిజనింగ్ టు హర్. షీ టెల్స్ మీ ఆల్ బెస్ట్ లిజనర్. నీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే వాట్? నథింగ్, సింగిల్. జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, అంతే. ఇంకేం లేదు. ఫ్రెండ్స్ అంతే, సింగిల్ లైఫ్. గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలు నా లైఫ్ లో ఒకడు వస్తాడు, నేను వాడితో ఉంటాను, అసలుకి ఒకరిని నా లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి?
నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్వే కాదు. అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ ఆ అయ్యి journey అక్కడే is- ఉండేటోళ్ళం కదా శివ అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఈస్ స్పెషల్ ఉంటది కదా. అంటే అంటే See, అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి Hmm. ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. Hmm. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు and చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్ కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్ ఇద్దరిది ఒక్కటే ఉండడం చాలా కష్టం. Hmm. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100% అన్నిట్లో అలానే ఉంది. Hmm. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ Hmm. ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదు అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. Hmm. దిస్ ఇస్ మై ఫస్ట్ లో ప్యూర్ లవ్. ప్యూర్ అండ్ ఫస్ట్ లో Pure and first అనిపిస్తుంది. Yeah. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. Hmm. చాలా వాళ్ళకి జరుగుతుంది. Hmm. ఎవ్రీవన్ ఫేస్ దట్. Hmm. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. Hmm. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా we are అట్లా అందరు ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను అతన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. Hmm. సో నేను ఎంత కావాలనుకుంటా తను కూడా అంతే కావాలనుకుంటాడు. Hmm. మా ఇద్దరు లవ్ 100% ఉంది. Hmm. దర్ ఈస్ ఈక్వల్ లవ్. Hmm. నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. అంతే అంతే సేమ్ నార్మల్ గా took the words out of my mouth actually. యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే నార్మల్ గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్ గా కెరియర్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఉంటుంటారు నార్మల్ గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే లైక్ ఇది ఒక మిత్ యాక్చువల్ గా. ఇండస్ట్రీలో ఉండి రిలేషన్ లో ఉండకూడదు, లవ్ లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన తెలుగు మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉంది అది. బాలీవుడ్ లో అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్ లో ఉంటారు, రిలేషన్ లో ఉంటారు, లివింగ్ లో ఉంటారు, అన్ని ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా కంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా. వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అవును. అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి రిలేషన్ ఉండొద్దు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునే వాళ్ళకి వై కాంట్ ఐ కాదు. ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ కానీ చాలా మంది టీవీ షోస్ కానీ లేకపోతే ఇంకా ఏదో ఒక ఎక్కడో దగ్గర అలా కనిపిస్తుంది. వై టీవీ షోస్ కు దూరం అయిపోయావా లేకపోతే అవకాశాల దగ్గర? అదే అడుగుతున్నా. నేను టీవీ షోస్ లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్ కి పిలిచినా వెళ్ళలేదు. బికాస్ దట్ ఈస్ మై ఓన్ డెసిషన్. నేను టీవీ స్క్రీన్ మీద కనిపించకూడదు, 70mm మీద కనిపించాలనేది నా కోరిక. దానికోసం అంటే బిగ్ బాస్ తర్వాత మూవీస్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వాళ్ళు ఎవ్వరికి రావట్లేదని తెలిసిందే. దాన్ని నేను లైక్ తుడిచిపెట్టి మళ్ళీ మూవీస్ తెచ్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నా దగ్గర మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను ఖాళీగానే ఉంటాను. నేను మూవీస్ షూట్ వస్తే షూట్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. షోస్కి అయితే నేను వెళ్ళను. నాకు అక్కడ కనిపించాలని లేదు. ఎప్పుడో ఒకసారి గెస్ట్ గా వెళ్తాను మేబీ, కానీ అక్కడ ఒక రెగ్యులర్ గా టీవీ స్క్రీన్ మీద కనిపించాలని నాకు లేదు. అంటే షీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. తన ఫోకస్ ఒకటే, లార్జ్ స్క్రీన్. ఎట్లా ఒక ఇన్నసెంట్ ప్యాషన్ అది, అంతే. ఒక డ్రీమ్. పిల్లలు ఎట్లా నేను పైలట్ అవ్వాలి అని అట్లా అనుకుంటారు. ఇట్స్ అ వెరీ నైవ్ ఇన్నసెంట్ డ్రీమ్. అండ్ ఐ అప్రిషియేట్ దట్ డ్రీమ్ అండ్ ఐ ఎంకరేజ్ హర్ కంప్లీట్లీ. బికాస్ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వం. నేను పెద్ద కనిపించాలి, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే తన డ్రీమ్. ఇట్ విల్ నార్మల్ గా ఏ రోల్ అయినా చేస్తావు, ఓన్లీ లీడ్ రోల్, యాక్ట్రెస్ ఇలాంటి రోల్ అనే
లీడ్ రోల్ అనేది ఈ మిత్ కూడా ఉండే యాక్చువల్గా, నేను లీడ్ రోల్ ఒకటే చేస్తానేమో, వేరే క్యారెక్టర్స్ చేయనేమో అని చెప్పి. నేను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడి, ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి, నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను, నాకు హీరోయినే అవసరం లేదు, ఐ మోర్ లైక్ టు డూ విలన్ క్యారెక్టర్స్, నాట్ హీరోయిన్ క్యారెక్టర్స్ అని చెప్పి. అండ్ ఇవంతా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్సే చేస్తున్నాను. శివం బజేల్లో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్. నేనే ఇన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాయి అవి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చెయ్యాలని నేను అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఐ లైక్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దెన్ అ లీడ్. నేను